హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే కార్తీక పౌర్ణమి. సో పొలం దగ్గరికి అయితే ఎప్పటి నుంచో కృష్ణయ్య ఉన్నారు కదా, శివయ్యను కూడా తీసుకురావాలి అని అనుకుంటుండే, కానీ ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుద్ది అన్నట్టు కార్తీక పౌర్ణమి రోజు అయితే కుదిరింది. అండ్ ఇట్లా స్వామివారిని సేమ్ ఈ రూపంలో ఉండి ఇట్లా ఫేస్ కొంచెము ఏమంటారు, ఇట్లా స్మూత్గా కొంచెము కొన్ని చూసినప్పుడు విగ్రహాలు మాకేమనిపించింది అంటే కొంచెం స్వామివారి ఫేస్ ఇట్లా రౌద్రంగా అట్లా అనిపించింది అనమాట. అండ్ కలర్ కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, కానీ నాకు ఈ కలర్లో తీసుకొని ఇట్లా ఉండాలి రూపం అనుకొని ఉండే. సో ఫైనల్గా అయితే ఈరోజు కుదిరింది. ఆల్రెడీ ఈరోజు మార్నింగే ఇంటి దగ్గర పూజ చేసుకొని ఇక్కడికి వచ్చినాం అనమాట. ఇప్పుడు ఇక్కడ మంచిగా పిండి దీపాలు, ఉసిరికాయ దీపాలు, 365 ఒత్తులు, మళ్ళీ తులసి కొమ్మ పెట్టి, అలా కాకుండా ఉసిరి చెట్టు దగ్గర అండ్ తులసి చెట్టు దగ్గరనే అంతా కృష్ణయ్యకి స్వామికి కలిపి మంచి పూజ చేసుకుందామని వచ్చినాం. మంచిగా ఇక్కడనే ఈరోజు వ్లాగ్ అంతా ఇక్కడే మంచి డెకార్ చేసుకొని మన పొలంలో ఉన్న పూలు అన్నీ తెంపి నేచర్ని మొత్తం దేవుడి దగ్గరికి తీసుకొచ్చే బదులు దేవుడినే నేచర్ దగ్గర తీసుకొచ్చినాం అనమాట ఈరోజు పూజ చేసుకోవడానికి. సో అది చూస్తూనే ఉండండి, చాలా 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 డిఫరెంట్గా ఉంటుంది వీడియో అయితే. సో ముందైతే స్వామివారిని ఒక్కటి తీసుకొచ్చి ప్రస్తుతానికి పెట్టిన ఇక్కడ, ఇది పర్మనెంట్ ప్లేస్ కాదు. ఇప్పుడైతే బంతి పూలు తెంపి మాలలు కట్టేసి బయట గేట్కి అండ్ ఇక్కడ కూడా కొంచెం డెకోర్ చేసుకోవాలి దీపాలతో అనుకుంటున్నాం. సో ముందైతే అది విషయం స్టార్ట్ చేసేద్దాం. బంతిపూలు కోయడం నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మార్నింగ్ రావడానికి అవ్వలే, ఎందుకంటే ఇంటి దగ్గర కూడా పూజ అవన్నీ చేసుకోవాలి కాబట్టి మధ్యాహ్నం వచ్చినాము. ఎందుకంటే మళ్ళీ సాయంత్రం వరకు ప్రిపరేషన్స్ ఉంటాయి కాబట్టి మధ్యాహ్నం వచ్చినాం. ఫస్ట్ బంతిపూలు అన్నీ తెంపి, బంతిపూలు మళ్ళీ ఇంకా మాలలు కట్టాలి. మాలలు కట్టి అందుకే బంతిపూలు తెంపడంతో స్టార్ట్ చేస్తున్నాం. ఇక మన పొలంలో పూసిన పూలతో స్వామివారికి ఫస్ట్ టైం అన్నమాట ఇక్కడే చేయటము. అదో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా. సో ముందైతే పూలన్నీ కోసుకుందాం. ఇవరా ఇట్లాంటి వస్తాయి, ఇట్లా సీజర్ లేకుండానే ఇట్లాంటి వస్తాయి చూడరా, అంతే. ఇగోండి, అందరం ఒకటే దగ్గర ఉంటే కాదని ఇక మేము కొన్ని అయితే తెంపుకొచ్చినాం. వీటిని నేను ఏమంటారు దారా చిన్నారు మేమైతే స్టార్ట్ చేస్తాము అల్లడము. బుట్టారా ఇస్తావు కింద పోసి నీకు బుట్టిస్తా, మీరు మళ్ళీ కొన్ని కాగానే బరువు కాకముందే పిలవండి ఈశాన్ వస్తాడు. చిన్న బుట్టలు తీసుకుపోండిరా. ఇంకోటి ఏదిరా సూది, ఇది సంగతి. అరే మమ్మీ ఆడ సూది పెట్టింది ఎప్పుడు అబ్బా, ఏడు పెట్టినా అన్న చూడు ఏదో. ఇట్లా గుచ్చుతున్నాం అనమాట. ఎంత టైం పట్టుద్దో ఏమో. ఇవి గుచ్చేది ఉందనే యాక్చువల్గా నేను మధ్యాహ్నం వచ్చినా, లేకపోతే ఇంకొంచెం లేటుగా వచ్చినా. ఎందుకంటే మనం పౌర్ణం అంటే ఇక 6 ఇవాళ నైట్ అంతా పౌర్ణం ఉంది కాబట్టి మంచిగా పెట్టుకోవచ్చు. నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక అనమాట. నేచరే దేవుడు అంటేనే నేచర్ అని నేను బిలీవ్ చేస్తా. అలాంటి నేచర్లో పండగ చేసుకుంటే పల్లెటూరులో చేసుకున్న ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడో చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుండే ఇట్లా అప్పటికప్పుడు పూలు తెంపడము, అల్లడము. ఇప్పుడు సిటీలో పండగ చేసుకోవాలంటే జేఎన్టీయూ దగ్గర పోయినామా, ఒక 500 పట్టుకపోయినామా, అన్ని పూలు కొన్నామా, ఇంటికి వచ్చినామా, తగిలిచ్చినామా, పూజ చేసుకున్నామా అన్నట్టు ఉంటుండే. మా అమ్మమ్మ వాళ్ళైతే ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అవుతుందంటే ఇంక అమ్మమ్మ ఒత్తులు అందరికీ, మా మనిషికి మనవరాళ్ళ నుంచి మొదలు పెడితే వాళ్ళ బిడ్డలకి, కొడుకులకి, కోడళ్ళకి, అల్లుళ్ళకి అందరికీ కలిపి అమ్మమ్మే 365 ఒత్తులు చేస్తుండే, పువ్వొత్తులు చేస్తుండే. లాస్ట్ పాడ్యమి రోజు 33 ఒత్తులు చేస్తాం కదా, ఆ ఒత్తులు అన్ని చేస్తుండే అమ్మమ్మ. పండగ అంటే అది. ఇప్పుడైతే ఇక అన్ని కొనుడే. అమ్మమ్మ తర్వాత అమ్మ కొద్ది రోజులు చేసింది, కానీ ఇంక ఇప్పుడు అమ్మకు కూడా చేతగట్లే, ఇక కొనుడే. ఇక మా జనరేషన్కి వచ్చేసరికి అయితే ఇంకా రెడీమేడ్ అయిపోయింది. సో ముందైతే పూలన్నీ కుచ్చుకొని మొత్తం మనకి ఇంటి చుట్టూ బయట మొత్తం అన్నిటికి పెట్టుకుందాం. మంచిగా ముగ్గు పెట్టి పూలు పెట్టుకోవాలి. అసలు మొన్న దసరాకి దివాళీకి అయితే చాలా పెద్దగా పూసినాయి పూలు. మరి ఇప్పుడైతే వర్షాలు కూడా ఏం లేవు కదా, పూలు కొంచెం సైజ్ అయితే కంప్లీట్ తగ్గిపోయింది. ఇంకే ఉన్న కాడికి కట్ చేస్తున్నాం. ఇంకా చింటుదా ఇగో మీనను
గోవిందమ్మోళ్ళ పెద్దమ్మ ఇద్దరం పూలు గుచ్చుతున్నాము. ఇక వీడేమో పొయ్యి తెంపకొస్తుండ అనమాట. పోయి నాన్న పొయ్యి. గుడ్ బాయ్, గుడ్. ఉరుకు. ఏం కావాలరా? వచ్చిందా దారం? ఎంత పెట్టుకున్నావు? మరీ పెద్దగా తీసుకోకు, చిక్కు పడుతుంది. ఇదిగోండి, నలుగురం కలిసి గుచ్చితే గానీ పూల దండలు ఇప్పుడు రెడీ అయినాయి. ఇంక ఇప్పుడు వీటిని ఫస్ట్ మన కంటైనర్కి ఇట్లా దండలు లాగేసి తర్వాత ఇంటి ముంగట ఊడ్చి చల్లుకొని అక్కడ కూడా ఒక ముగ్గేసి ఆడ కూడా పెట్టుకోవాలి. సాయంత్రం అయితేనే ఉంది, ఇక పూజ స్టార్ట్ చేయాలి. ఇంకా ముందైతే ఫస్ట్ దండలు వేసేసుకుందాం. సంక్రాంతి ఫెస్టివల్ ఇక్కడ చేసాము, మళ్ళీ ఇప్పుడు కార్తీక పౌర్ణమి చేసుకుంటున్నాము. దేవుడు అంటే నేచర్ కాబట్టి నేచర్తో మమేకమై ఇక్కడ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఎట్లా నాకు పెద్ద ముగ్గులు రావద్దు, మీ అందరికీ తెలుసు. ఈ దీపాల ముగ్గులే వేసేసిన. ఇప్పుడు ఇంకా కొంచెం చీకటి అయ్యాక దీపాలు కూడా పెట్టుకుందాము. సో ఇవన్నీ మామిడాకులు బంతిపూలు వేసాకైతే లుక్ ఇట్లా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఇంకా పూజ చేసుకోవాలి, చాలా పనులు ఉన్నాయి. స్వీట్ చేయాలి, పూజ చేయాలి, చాలా చాలా ఉన్నాయి. వచ్చేసేయండి. పూలు కూడా ఇట్లా డెకోర్ చేసేసిన. ఇక స్వామివారిని పెట్టేసి కొంచెం అన్ని రెడీ చేసుకున్న తర్వాత, అంటే డెకోర్ రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి పూజ అయితే స్టార్ట్ చేయాలి. ఇవాళ లేట్ అయినా సరే పూజ చేసుకొని ఇక్కడ ఇంటికి వెళ్ళాలని అయితే ఫిక్స్ అయిపోయినాం అన్నట్టు. పౌర్ణమి వెలుగులో ఇక ఉండి స్వామివారికి ఇక్కడైతే ఆసనం రెడీ చేసేసినాం అనమాట. ఇది మన స్వామివారి ఆసనము. మన ఈ మొద్దులు అయితే మనకి ఇట్లా చక్కగా పనికొస్తున్నాయి చూడండి ఇక్కడ. ఎందుకంటే ఇటు సైడ్ చూడండి మీరు, ఇక్కడ వచ్చేసి కృష్ణయ్యని సెట్ చేసినాం కదా. అంటే మనకు ఇది ఎంట్రన్స్ కదబ్బా, ఇటు ఎంట్రన్స్ లో రైట్ సైడ్ కృష్ణయ్య, ఇటు రైట్ సైడ్ కృష్ణయ్య, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు శివయ్య అనమాట. సో అట్లా డెకోర్ చేసినాం ప్రస్తుతానికైతే. ఇక ఈ పూలు ఇవన్నీ కూడా ఇంకా ఒక్కొక్కటి పెట్టేసి పూజకైతే రెడీ చేసుకుందాం. ఇంకొంచెము చీకటి అయితేనైతే మంచి వెన్నెల వస్తుంది. ఎందుకంటే వాళ్ళ నిండు పౌర్ణమి కదా, బాగుంటుంది. కరెంటు పోయినా కూడా పౌర్ణమి కాబట్టి సస్టైన్ అవ్వచ్చు అని అనుకుంటున్నా. సో అట్లా ఇదంతా ఇంటి దగ్గర పూజ చేసిందనమాట. ఇదంతా ఇట్లా రాధా మనోహరం. ఇగోండి రాధా మనోహరం క్రీపర్ ఉంది కదా, ఇదే క్రీపర్ ఇట్లా పైనుంచి వచ్చినప్పుడు ఇక్కడ స్వామివారికి చాలా బాగా కనిపిస్తుంది అన్న కాన్సెప్ట్లో ఇట్లా పెట్టాను అనమాట. ఇంకా మిగతా డెకరేషన్ చూద్దాము.
సో ఫైనల్గానైతే దీపాలన్నీ పెట్టుకున్నాం. దేవుడికి స్వీట్ కూడా రెడీ అయిపోయింది. అక్కడ ఏమంటారు, తులసికోట ఉసిరికోట దగ్గర కూడా అన్ని పసుపు కుంకుమ ముగ్గు అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా ఉసిరికాయ దీపాలు, నేతి దీపాలు, 365 దీపాలు అన్నీ పెట్టేసుకుందాం. వచ్చేసేయండి. సో ఇక్కడైతే తులసి కోటకి ఇలా అయితే అన్నీ పెట్టుకున్నాము. మేము ఎంతమంది ఉన్నామో అన్నీ అయితే వెలిగించానమాట. ఇప్పుడు ఎవరిది వాళ్ళము ముట్టించేసుకుంటాము. సో స్వామివారికి అయితే ఇక్కడ దీపం ఇక్కడ పెట్టుకున్నాం. ఇక్కడ వసతి లేక అండ్ ఇప్పుడే స్వీట్కి స్వామివారికి నైవేద్యం పెట్టానమాట. పాయసం అంటే అదే దద్దోజనం, సారీ గూడాన్నం నైవేద్యంగా పెట్టిన. హడావుళ్ళు అంతా కంగారుగా ఉంది. మంచి పున్నమి అది చూడండి ఎంత బాగుందో. పౌర్ణమి ఇంత చక్కగా పౌర్ణమిని చూసుకుంటూ ఇలా స్వామివారిని మన పొలంలో కార్తీక పౌర్ణమి రోజు నేనైతే ప్రతిష్ఠించుకోవడం అనే భావిస్తున్నా. లాంగ్ రన్ లో ఇట్లా కొంచెం గంగాజలంతో నిరంతరం అభిషేకం అయ్యేలాగా కూడా పెట్టిస్తున్నా. మంచి ఐడియాతో అయితే స్వామివారిని ఇక్కడ పెట్టుకున్నాము. ఫైనల్ గానైతే కార్తీక పౌర్ణమి చాలా అంటే చాలా అద్భుతంగా జరిగింది. ఇంకా నైవేద్యాన్ని తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే అనమాట. బ్యూటిఫుల్ గా సెలబ్రేట్ చేసుకున్నాను ఫస్ట్ కార్తీక పౌర్ణమిని. సో ఇంకా స్వీట్ తినేసి కూరగాయలు కూడా చదువుకొని ఇంటికి వెళ్ళిపోదాం. చూసేసారు కదండి, మా కార్తీక పౌర్ణమి అయితే మన పొలంలో ఇలా సంతోషంగా హ్యాపీగా చాలా భక్తితో జరిగింది. ఇక ప్రసాదం తీసుకొని ఇంటికి బయలుదేరడమే. మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మేము చేసిన డెకరేషన్ ఎలా ఉంది, నేను ఇలా ఇక్కడ మన పొలంలో చేసుకోవాలనుకున్న ఐడియా ఎలా ఉందో అన్నది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ అందరికీ మరొకసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మరో మంచి వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుంటా. అంతవరకు సెలవు, బాయ్.